నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలోనే తెలంగాణలో పోటీ చేస్తామంటూ ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి దీనిపైన ప్రకాష్ రాజు స్పందించినటువంటి తీరు కానివ్వండి, దానికి బండ్ల గణేష్ ఇచ్చినటువంటి కౌంటర్ ని కానివ్వండి, ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. సనాతన ధర్మం విషయంలో కూడా అటు ప్రకాష్ రాజుకి పవన్ కళ్యాణ్కి ట్వీట్ల రూపంలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసింది సార్. మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణలో నేను ఎంట్రీ ఇస్తున్నాను, త్వరలోనే పోటీ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ వేశారు. ఎలా వస్తున్నారు, ఉత్తుత్తిగా వస్తున్నారా, పొత్తులతో వస్తున్నారా, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్. దానికి బండ్ల గణేష్ ఇచ్చినటువంటి కౌంటర్, ప్రతిదానికి అసలు నువ్వెవరు, తెలుగోడువా, తమిళోడువా, కన్నడివా, ప్రతి దాంట్లో ఎందుకు దూరుతున్నావు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని మొత్తాన్ని? ఇక్కడ ప్రకాష్ రాజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. చాలా సినిమాల్లో అతనికి దక్కిన ఏ పాత్రలోనైనా సరే పరకాయ ప్రవేశం చేయగలిగి పాత్రని మెప్పించగలిగే నటుడు. అదే సందర్భంలో అతను బాగా చదువుకున్నాడు, సామాజిక స్పృహ కలిగినాడు, సమాజంలో ఉన్న వివిధ అంశాల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. అలా ప్రశ్నించే క్రమంలో అన్బయాస్డ్గా ప్రశ్నించగలిగితే అసలు సమస్య లేదు. కానీ పక్షపాత ధోరణితో కొందరినే ప్రశ్నిస్తా, కొందరి దగ్గర మౌన ప్రేక్షక పాత్ర వహిస్తా అంటే సహజంగానే నువ్వు కొందరిని సెలెక్టివ్గా ప్రశ్నిస్తున్నప్పుడు మరి డెఫినెట్గా నీ ఇంటెగ్రిటీ కూడా అప్పుడు ప్రశ్నార్థకంగా మారుద్ది. ఇప్పుడు ఇదే ప్రకాష్ రాజు గతంలో చూసాం మనం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహించే సినిమా రంగంలో, ముఖ్యంగా నటుడు తను, ఆ సినిమా రంగంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నమోదై ఉన్న నటుల మధ్య జరిగిన ఎన్నికల్లోనే నువ్వు ఓడిపోయావు. ఎవరి చేతిలో ఓడిపోయావు? నువ్వు నటించిన సినిమాల్లో 10వ వంతు కూడా నటించని మంచు విష్ణు చేతిలో ఓడిపోయావు. నటుడిగా నీ మైలురాళ్ళు చాలా ఉన్నాయి. నువ్వు నటించినన్ని భాషల్లో విష్ణు నటించలా, నువ్వు నటించినంతటి వైవిధ్యమైన పాత్రలో విష్ణు నటించలా. మరి నటులందరి అల్టిమేట్ ఆప్షన్ నువ్వే కావాలి, కానీ నిన్నెందుకు ఎంపిక చేసుకోలేదు నటులు? కారణం ఏంటి? నీ యాటిట్యూడ్, నీ అహంకార ధోరణి. నువ్వు కొందరి దగ్గర ఒక రకంగా, ఇంకొందరి దగ్గర నువ్వు ప్రదర్శించే నీ విపరీతపు ధోరణి కారణంగానే నిన్ను, నీ కేటగిరీ ఆర్టిస్టులు కూడా నిన్ను పరిగణలోకి తీసుకోవాలి. నువ్వు ఈరోజు రాష్ట్ర రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంటావు. ఈ లేవనెత్తే క్రమంలో మరి ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య చెలరేగిన వివాద నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ప్రశ్నిస్తున్నావు. వివాదం రాజేసింది పవన్ కళ్యాణ్ గారు కాదు, వివాదాన్ని రాజేసింది నాగేశ్వర్. ఒక అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు ప్రకటన నేనే చేశాను, సరైన విషయ పరిజ్ఞానం లేకుండా క్రాస్ చెక్ చేసుకోకుండా నేనే చేశాను, నా స్టేట్మెంట్ నేను విత్డ్రా చేసుకుంటున్నానని ప్రకటించింది నాగేశ్వర్. అంటే ప్రకటన చేయటం ఆయన ఇష్టమే. చేసిన తర్వాత ఆ ప్రకటన పట్ల విభేదించిన కొందరు జనసేన కార్యకర్తలు వాళ్ళ నాయకుడి వ్యక్తిత్వాన్ని ఇతను కించపరిచిన నేపథ్యంలో అలయన్స్ పార్ట్నర్లుగా ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ మధ్య అభిప్రాయ భేదాలు రప్పించాలి అని చెప్పని నాగేశ్వర్ ఒక హిడెన్ ఎజెండాతో చేసిన ప్రయత్నం నేపథ్యంలో జనసేన శ్రేణులు ఘాటుగా స్పందించారు. నాగేశ్వర్ని ఒక్క మాట అనలేదే ప్రకాష్ రాజు. పవన్ కళ్యాణ్ గారిని తప్పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమి నాగేశ్వర్ని బూతులు తిట్లా. పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వర్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి తాను చేసిన వ్యాఖ్యలు లోపభూయిష్టమైనని చెప్పని తానే భావించి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాడు కదా. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పని మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి మీరు వస్తానంటే మేము వద్దంటామా? నువ్వెవరు వద్దంటానికి, రమ్మంటానికి? నీ కంట్రిబ్యూషన్ ఏంటి? తెలంగాణ పౌర సమాజంలో పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం ఉండాలా వద్దా అనేది నిర్ణయించేది పౌర సమాజం, ప్రజలు. నీ అనుమతి కావాలా? నీకు టోల్ చెల్లించో, నీ గేట్ పాస్ తీసుకోనో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెట్టాలా? ఒంటరిగా వస్తున్నారా, పొత్తులతో వస్తున్నారో చెప్పాలంట. అసలు నువ్వెవరు ఆ ప్రశ్న లేవనెత్తడానికి? అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికే పొత్తులా ఒంటరితనం అనే ప్రశ్న వస్తుందా? ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న పార్టీల్లో అసలు పొత్తులు పెట్టుకొని పార్టీ ఏది? ఒకనాడు టీఆర్ఎస్ పార్టీ సిపిఐ సిపిఎంలతో కలిసి పోటీ చేసింది.
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో కలిపి పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ ఒకనాడు తెలుగుదేశంతో జనసేనతో కలిసి పోటీ చేసింది. సిపిఎం పార్టీ వైసీపీతో కలిపి ఖమ్మంలో పోటీ చేసింది. ఆ పార్టీలకి ఎవరికి లేని ఈ పొత్తుల ప్రస్తావన, ఆ పార్టీల్లో ఎవరిని ప్రశ్నించిన ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే పొత్తుల గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఇవాళ తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది, బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంది. అన్ని పార్టీలు అప్పటి పరిస్థితులు పరిణామాలు బట్టి వాళ్ళకి అనుకూలమైన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఓ పక్క టీఆర్ఎస్తో రెండో పక్క కమ్యూనిస్ట్ పార్టీతో కలిపి పొత్తులో పోటీ చేసినప్పుడు అప్పుడెప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయని ప్రకాష్ రాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనగానే ఆయన ప్రకాష్ రాజు దగ్గర తన శల్య పరీక్ష, శీల పరీక్ష చేసుకొని ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలా? అసలు నువ్వెవరు? హూ ద హెల్ ఆర్ యూ? నీ కంట్రిబ్యూషన్ ఏంటి? నువ్వు కర్ణాటకలో బెంగళూరులో ఇండిపెండెంట్గా పోటీ చేసావు, డిపాజిట్ కూడా నీకు దక్కలా. ఇక్కడ మా ఎలక్షన్స్లో పోటీ చేసావు, అట్ర ఫ్లాప్ నీ ఎలక్షను. ప్రజా జీవితంలో నిన్ను నువ్వేదైనా నిరూపించుకొని ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు కేసీఆర్ గారు వివిధ రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆయన మహారాష్ట్ర పర్యటించిన సందర్భంగా ఇతను మహారాష్ట్ర వెళ్ళాడు. అంటే కేసీఆర్ గారి పార్టీ మహారాష్ట్రలో విస్తరించవచ్చా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పోటీ చేయొచ్చా? భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు తెలంగాణలో పోటీ చేయొచ్చా? పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెలంగాణలో రాజకీయం చేయకూడదా? అసలు చెయ్యకూడదు అనడానికి ఎవరికి హక్కు ఉంది? చెయ్యమని ఎవరు అనుమతి ఇవ్వాలి? అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లేదు తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ విధమైన ప్రస్తావనలు వస్తాయా? ఇదే ప్రకాష్ రాజ్ గతంలో కూడా ఒకసారి 2018 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు ఇక్కడేం పని అని చెప్పని మాట్లాడాడు. నువ్వెవరివి ఆ ప్రశ్నలు వేయటానికి? ఇంకా పరుషంగా మాట్లాడవచ్చు. నీ స్థాయి సంస్కారానికి దిగకుండా ఉండటం కోసం మాట్లాడుతున్నా నేను. ఇటువంటి బాధ్యత రాహిత్యపు ప్రకటనలు చేసి అక్కడికి వీళ్ళేదో ఎలివేటెడ్ సొసైటీ నుంచి వచ్చాము అని చెప్పని నువ్వు డబ్బు తీసుకొని నటిస్తున్న ఒక నటుడివి. నీ డబ్బుతోటి నువ్వు ఏ సామాజిక సేవలు చేసావో, ఎవరిని ఆదుకున్నావో, ఏ చారిటీ యాక్టివిటీ చేసి ఎక్కడ ఏ అనాథ శరణాలయాలు, ఏ వృద్ధాశ్రమాలు, ఏ పేద పిల్లలను చదివించావో ఈ రోజు దాకా ఎవరికి తెలియదు. ఒకవేళ అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే ఆ మాత్రపు సామాజిక స్పృహ ఉన్న ఒక నటుడిగా సంపాదించింది మొత్తం నువ్వే బొక్కుతున్నావు అని కాకుండా ఎంతో కొంత సామాజిక స్పృహ కలిగిన నటుడిగా నిన్ను పరిగణలోకి తీసుకుంటాం. నాకైతే తెలీదు ఈయన ఫామ్ హౌస్లు కొనుక్కున్నాడు, ఈయన విలాసాలు చేస్తున్నాడు అని చెప్పని తెలుసు. ఇంతగా సామాజిక స్పృహ గురించి మాట్లాడేవాడివి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 3,000 మంది కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేశారు. మొన్న విజయవాడ వరదల సందర్భంగా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధులకి ఆయన భారీ విరాళం ఇచ్చారు, కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. కరోనా సందర్భంగా ఆయన స్పందించారు, హుదూదు సందర్భంగా ఆయన స్పందించారు. ఆయన స్పందించని సందర్భమే లేదు. మరి నువ్వు ఎంత మాత్రం స్పందించి ఏ సందర్భాల్లో ఎంతంత విరాళం ఇచ్చావో నువ్వు చెప్పు. ఆయనకన్నా నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, ఎక్కువ సినిమాలు చేస్తున్నావు, ఎక్కువ భాషల్లో నటిస్తూ ఉన్నావు. నటుడుగా కానీ లేదు సామాజిక స్పృహ విషయంలో కానీ ఇవాళ ప్రజామోదం విషయంలో కానీ ఆయన కాలికోటికి నువ్వు పనికిరావు. 100 మంది ఓట్లేసే మా ఎలక్షన్స్లో ఓడిపోయినాడు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. నీ ఓటమి శాశ్వతం కాదు, ఆయన గెలుపు శాశ్వతం కాదు. ఇది రాజకీయాల గురించి అవగాహన ఉన్న ఎవరికైనా తెలుసు. కానీ గెలుపోటములకు అతీతంగా ఆయనే వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. నువ్వే విధమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. ఎవరో మెహర్బానీ కోసం, ఇంకెవరి దగ్గర మెప్పు పొందడం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకొని ఆయన్ని టార్గెట్ చేయడం ద్వారా నాలాంటి వాళ్ళు ఆయన అభిమానులు నిన్ను విమర్శిస్తారు కాబట్టి కొన్నాళ్ళు నువ్వు లైమ్లైట్లో ఉండొచ్చు అని చెప్పనే ఒక సంకుచితపు ఆలోచనతో చేస్తున్న విమర్శలు ఇవి. ఇవాళ బండ్ల గణేష్ స్పందించాడు అని అంటే నీ యాటిట్యూడ్ గురించి నువ్వు ఎంతమందిని ఇబ్బందులు పెట్టావు అనేది ఒక నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో అతనికి అవగాహన ఉండి ఉండొచ్చు. అది నాకు అవగాహన లేదు. కానీ ఎందుకు నిన్ను ఓడించారో నువ్వు ఎప్పుడైనా పునశ్చరణ చేసుకొని ఉన్నట్టయితే, మరి ఇన్ని సినిమాల్లో చేసే నటుడిని నా సహచరుల దగ్గర నేను ఎందుకు ఆమోదం పొందలేకపోయానని చెప్పని ఎప్పుడైనా ఒకసారి పునఃసమీక్ష చేసుకుని ఉన్నట్టయితే నీ స్థాయి ఏంటనేది నీకు అర్థమై ఉండేది. ఇటువంటి వ్యాఖ్యలు విన్నప్పుడే సహజంగా మనకందరికీ గుర్తొచ్చే ఒక సామెత ఉంది,
చిన్న నోటికి పెద్ద మాట ఎందుకయ్యా అని చెప్పని దాన్ని పరిగణలోకి తీసుకుంటే నీకే గౌరవం ఉంటుంది, లేదు అని అంటే నీ కర్మ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.